పురాణాలలో శివుని విభూతిని గురించి ఒక కథ. సరస్వతి, లక్ష్మి ఇద్దరు బంగారు ధరించి ఉన్నారు. పార్వతి శివుడిని తాను ఎందుకు బంగారు ధరించకూడదని అడిగింది. స్వామి, నేను బంగారు ధరించాలనుకుంటున్నాను, దయచేసి నాకు ఈ వరం ఇవ్వండి అని అడిగింది. అప్పుడు శివుడు చిటికెడు బూడిద తీసుకుని పార్వతికి ఇచ్చాడు. ఇదేంటి స్వామి, మీరు నాకు బంగారు ఇవ్వమంటే బూడిద ఇచ్చారు, నా దగ్గర ఉన్నది ఇదే అని శివుడు అన్నాడు. దీనిని తీసుకుని కుబేరుని అడుగు, అతను నీకు దీని బరువుకు సరిపడ బంగారు ఇస్తాడు అని చెప్పాడు. పార్వతి దానిని అలకాపురి కుబేరుడి నివాసం తీసుకెళ్లి ఈ బూడిద బరువుకు సరిపడ బంగారం ఇవ్వమని అడిగింది. అప్పుడు కుబేరుడు నవ్వి, దీనికి ఎంత బంగారం వస్తుందమ్మా అని చెప్తూ, నీకు ఎంత కావాలో అంత తీసుకో అని చెప్పాడు. పార్వతి దానికి ఒప్పక, లేదు నాకు దాని బరువు ఎంతో అంతే కావాలి అని అడిగింది. పార్వతి అడిగినట్లే కుబేరుడు త్రాసుకు ఒకవైపు బూడిద, మరోవైపు బంగారాన్ని పెట్టాడు. అతను ఎంత బంగారం వేసినా దాని బరువు మారలేదు. కుబేరుడు త్రాసులో ఎంత బంగారం పెట్టినా తూకం పెరగలేదు. చిట్ట చివరకు కుబేరుడు తన భార్య బంగారాన్ని పెట్టడం మొదలుపెట్టాడు. కుబేరుడికి కూడా అహం ఉండేది, అందుకే అలా జరిగింది. చివరికి కుబేరుడు తన భార్య తాళిని త్రాసులో పెట్టినప్పుడు త్రాసు కొద్దిగా పైకి లేచింది. కుబేరుడు పార్వతి వైపు తిరిగి అహంకారంగా, అమ్మా, నన్ను క్షమించండి, మీరు ఈ చిన్న బూడిద ముద్దపై ఎంత బంగారు పూసినా దాన్ని తిరిగి తీసుకురాలేరు అన్నాడు. తన భర్త బూడిద ప్రాముఖ్యతను గ్రహించిన పార్వతి, నాకు బంగారు వద్దు అని చెప్పి శివుడు ఇచ్చిన బూడిద బంగారం అంటూ అలంకరించుకుంది.